మీ బిడ్డ ఒక్కడే ఒక వైపున ఉన్నాడు. ఫలాన్ని మంచి చేశాము అని చెప్పుకునేదానికి ఒక్కటంటే ఒక్కటి లేని వాళ్ళంతా కూడా ఈ రోజు ఏకమవుతా ఉన్నారు. మీ ఇంట్లో మంచి జరిగి ఉంటే మీ బిడ్డకు తోడుగా మీరే నిలబండి. మీ బిడ్డకు సైనికులుగా మీరే కదలండి. మీ ఇంట్లో మీ బిడ్డ వల్ల మీకు మంచి జరిగి ఉందా లేదా అన్నది మాత్రమే ఆలోచన చేయండి. మీ ఇంట్లో మీ బిడ్డ వల్ల మీకు మంచి జరిగి ఉంటే మాత్రం మీ బిడ్డకు సైనికులుగా మీరే నిలవండి అని చెప్పి సందర్భంగా కోరుతా ఉన్నా. ఇచ్చిన మాట తప్పితే ఓటు వేయొద్దని చెప్పిన దమ్మున్నడు జగను. చెప్పిన మాట చెప్పినట్టుగా చేసిన మా రాజన్న కొడుకుర జగను. ఏ కష్టం రావద్దని పేద గుండెకు ప్రతి పథకం పంపిండుర గడప గడపకు. పులి గడపలో పులి పుట్టినట్టే పుట్టిండురా. జెండలు జత కట్టడమే మీ ఎజెండా, జనగుండల గుడి కట్టడమే జగను ఎజెండా. బలిరా బలి బలిరా బలిరా, పులి వెందులలో పుట్టిందా పులిరా. కుర్చీల కూర్చోవడమే మీ ఎజెండా, కుర్చీ జనమే ఇవ్వాలన్నది జగను ఎజెండా. బలిరా బలి బలిరా బలిరా, పేద బతుకుల మార్చినది ఆ పులిరా. గవర్నెన్స్ లో ఎప్పుడు చూడని అభివృద్ధి ఈ రోజు జరుగుతా ఉంది. మొట్టమొదటిసారిగా స్కూళ్లు మారుతా ఉన్నాయి, రూపురేఖలు మారుతా ఉన్నాయి. హాస్పిటల్స్ మొట్టమొదటిసారిగా ప్రివెంటివ్ కేర్ అన్నది దేశానికే పరిచయం చేస్తా ఉన్నాం బుల్లెట్ క్లినిక్స్ ద్వారా. ఈ 4 సంవత్సరాల కాలంలోనే ఏకంగా మా అన్న ప్రభుత్వంలో మరో 4 సీపోర్ట్స్ ఈ రోజు వేగంగా కట్టడం జరుగుతా ఉంది అని కూడా చెప్పండి. భయమెరుగని ఆ పేరుకు హడలు, అసలంచబోడు ఎవడికి మెడలు. ఆయనెదురుగా కొడుతున్నారు తొడలు, వేసుకుంటారు రా తప్పక చెడలు. పేదోడి కన్సౌల 4 మెతుకుల కోసం ప్రజా సంకల్ప యాత్ర చేసి గెలిసిన యుద్ధం. సీమ పౌరుషం పక్కన పెట్టిండుర పేదల కోసం. జెండలు జత కట్టడమే మీ ఎజెండా, జనగుండల గుడి కట్టడమే జగను ఎజెండా. బలిరా బలి బలిరా బలిరా, పులి వెందులలో పుట్టిందా పులిరా. కుర్చీల కూర్చోవడమే మీ ఎజెండా, కుర్చీ జనమే ఇవ్వాలన్నది జగను ఎజెండా. బలిరా బలి బలిరా బలిరా, పేద బతుకుల మార్చినది ఆ పులిరా. జగన్ అనే వ్యక్తి క్రెడిబిలిటీ ఏ స్థాయిలో ఉంది అంటే మా ఇంటికి తెచ్చిండు ప్రభుత్వం, మా చేతికి ఇచ్చిండుర పథకం. మా పంటకు తెచ్చిండుర పైరు, మారింది పల్లె బతుకుల తీరు. రైతు కూలన్నల నేత కదర మన జగనన్నో, అదృష్టం మన తోడై ఉన్నడు రాజన్నో. మీ కుట్రలకు నిందలకు లొంగడు జననేతరా. జెండలు జత కట్టడమే మీ ఎజెండా, జనగుండల గుడి కట్టడమే జగను ఎజెండా. బలిరా బలి బలిరా బలిరా, పులి వెందులలో పుట్టిందా పులిరా. కుర్చీల కూర్చోవడమే మీ ఎజెండా, కుర్చీ జనమే ఇవ్వాలన్నది జగను ఎజెండా. బలిరా బలి బలిరా బలిరా, పేద బతుకుల మార్చినది ఆ పులిరా. నువ్వే గెలిచేద ఈ యుద్ధం, నీ జెండనే మా భుజమున మోస్తాం. ఎవడొస్తాడని ఎదురుగా చూద్దాం, వైసీపీ జెండన ఎగరేస్తాం. నీ పొత్తు అనగోరిన గుండెతో అన్నో, ఎవడొద్దు మాకు నువ్వు ఉంటే చాలన్నో. గుంపులు గుంపులు వచ్చిన సింహం ఎప్పుడు సింహ. జెండలు జత కట్టడమే మీ ఎజెండా, జనగుండల గుడి కట్టడమే జగను ఎజెండా. బలిరా బలి బలిరా బలిరా, పులి వెందులలో పుట్టిందా పులిరా. కుర్చీల కూర్చోవడమే మీ ఎజెండా, కుర్చీ జనమే ఇవ్వాలన్నది జగను ఎజెండా. బలిరా బలి బలిరా బలిరా, పేద బతుకుల మార్చినది ఆ పులిరా.
గాజువాక నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ సమన్వయకర్తగా గుడివాడ అమర్నాథ్ను ప్రకటించిన తర్వాత తొలిసారిగా నియోజకవర్గానికి వచ్చారు. ఎయిర్పోర్ట్ నుంచి కూడా ర్యాలీగా మింది గ్రామానికి చేరుకున్నారు. పెద్ద ఎత్తున వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, నాయకులు, గుడివాడ అభిమానులు ఎయిర్పోర్ట్కి చేరుకున్నారు. అయితే సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయం పట్ల ఆయన అభిప్రాయం అడిగి తెలుసుకున్నారు. సార్ చెప్పండి సార్, జగన్మోహన్ రెడ్డి గారు మిమ్మల్ని గాజువాక సమన్వయకర్తగా నియమించారు. ఏ విధంగా ఈ బాధ్యతను మీరు చూస్తున్నారు? జగన్మోహన్ రెడ్డి గారు మొదటి నుంచి ఏం చెప్పినా సరే చేస్తానన్నటువంటిదే నేను మీ ద్వారా ప్రజలకు చెప్తున్నా, మా నాయకుడు కూడా అదే చెప్పా. సో ఆయన ఏ నిర్ణయం తీసుకున్నా, నన్ను బాధ్యతలు తీసుకొని పార్టీ కోసం పనిచేయమన్నా, లేదా పోటీలో ఉండి ఆ నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఆ నియోజకవర్గ గెలుపు కోసం పోటీలో ఉండమన్నా, ఏది చేయమన్నా సరే చేస్తానని చెప్పడం జరిగింది. అదృష్టవశాత్తు నేను పుట్టి పెరిగినటువంటి నా గాజువాక నియోజకవర్గం, మా తాతగారు, తండ్రి గారు ఇద్దరు కూడా ప్రాతినిధ్యం వహించినటువంటి నియోజకవర్గంలో మళ్ళీ పోటీ చేసేటువంటి అవకాశం రావడం అనేటువంటిది డెఫినెట్గా ఒక శుభసూచకంగా భావిస్తూ ఉన్నా. ఈ ప్రాంతంలో నా కుటుంబ సభ్యులు కానీ, నా శ్రేయోభిలాషులు కానీ, ముఖ్యంగా గాజువాక నియోజకవర్గానికి వచ్చేసరికి ఏ కులం, ఏ మతం, ఎవరు అనేటువంటి సంబంధం లేకుండా అందరం కూడా ఒకటే కుటుంబంలో కలిసిమెలిసి పెరిగినటువంటి ప్రాంతం ఇది. సో డెఫినెట్గా అందరం కూడా కలుపుకొని ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం కోసం కలిసికట్టుగా పనిచేస్తాం. సార్ మీరు ఇప్పటికే ఉమ్మడి విశాఖ జిల్లా కోఆర్డినేటర్, అదే డిప్యూటీ కోఆర్డినేటర్గా ఉన్నారు. అలాగే మరోవైపు గాజువాక సమన్వయకర్త, అంటే రెండు బాధ్యతలు ఏ విధంగా నిర్వహించబోతున్నారు? ముఖ్యమంత్రి గారు నిన్ననే ఈ బాధ్యతలు నా మీద పెట్టడం జరిగింది. సో అవకాశం ఉన్నంత వరకు, టైం మేనేజ్ చేసుకోగలిగినంత వరకు చేయడం జరుగుతుంది. ఒకవేళ ముఖ్యమంత్రి గారు వేరొకరికి బాధ్యతలు అప్పచెప్పినా, లేదా నువ్వే నిర్వర్తించాలన్నా, ఏ రకమైనటువంటి నిర్ణయం తీసుకున్నా దానికి సమయాన్ని కుదించుకొని అవసరమైనటువంటి మేరకు ఏ రకంగా పనిచేయాలనేటువంటి పనిచేస్తాం. గుడివాడ అమర్నాథ్ పని అయిపోయింది అన్న ప్రతిపక్ష పార్టీలకు ఏం సమాధానం చెప్తారు? రాజకీయాల్లో ఏది కూడా శాశ్వతంగా ఉండదు. ఎందుకంటే రాజకీయాల్లో జరిగేటువంటి ఏ నిర్ణయం కానివ్వండి, రాజకీయాల్లో వచ్చేటువంటి పార్టీ తీసుకునేటువంటి నిర్ణయాలు కానివ్వండి, చూసి అవతల వాళ్ళు కొన్ని సందర్భాల్లో ఏమంటారంటే అల్ప సంతోషులుగా మనం చూస్తాం. అంటే ఏదో అయిపోయింది, జరిగిపోయింది, ఇంకా ఏం లేదు అనుకున్నటువంటి వ్యక్తులకి నేను మొదటి నుంచి చెప్తున్నా, ఈరోజే కాదు, ఒకవేళ నేను పోటీలో ఉన్నా లేకపోయినా జగన్మోహన్ రెడ్డి గారి కోసం పనిచేస్తానన్నటువంటిది జగన్మోహన్ రెడ్డి గారి సమక్షంలో చెప్పా. సో ఏదేమైనప్పటికీ ఎండ్ ఆఫ్ ద డే రాజకీయాల్లో ఉన్నటువంటి నువ్వు ప్రజలకి, ప్రాంతానికి ఏం చేసావన్నటువంటిది ఇంపార్టెంట్. దానికోసం మనం చిత్తశుద్ధితో పనిచేస్తూ ఉన్నాం. అవతల వాళ్ళు ఏదన్నా ఆ రకంగా ఆనందపడి ఉంటే వాళ్ళు అల్ప సంతోషాలుగా మిగిలిపోతారు తప్ప వేరొకటి కాదు. ఇప్పుడు కీలకమైన స్టీల్ ప్లాంట్ మీ నియోజకవర్గ పరిధిలో ఉంది. ఇప్పటివరకు వైఎస్ఆర్సీపీ ఉద్యమానికి మద్దతు తెలుపుతూ వస్తుంది. రానున్న రోజుల్లో మీ సపోర్ట్ ఏ విధంగా ఉంటుంది? ఇప్పటి వరకు గడిచినటువంటి 1000 రోజుల పైచిలకు ఉద్యమం జరుగుతూ ఉంది. 1000 రోజుల పైచిలకు జరుగుతున్నటువంటి ఉద్యమానికి మొదటి నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తాలూకు మద్దతు ఉంది. పార్టీ తాలూకు స్టాండ్ కూడా అదే రకమైనటువంటి స్టాండ్ తీసుకొని మద్దతు పలుకుతూ ఉన్నాం. మొదటి నుంచి ఈ తప్పంతటిని కూడా కేంద్ర ప్రభుత్వం, భారతీయ జనతా పార్టీ తీసుకున్నటువంటి నిర్ణయాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద నెట్టేయాలనేటువంటి ప్రయత్నం రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా చేయడం జరిగింది. కానీ మొదటి నుంచి మేము చెప్తా ఉన్నాం, కేంద్ర ప్రభుత్వంతో మాకు, కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నటువంటి రిలేషన్స్ తప్ప బీజేపీకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏ రోజు మాకు రిలేషన్స్ లేవు. మాకు ఆ చీకటి ఒప్పందాలు చేసుకునేటువంటి అలవాటు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి లేదని చెప్పడం జరిగింది. ఈరోజు ఇది ఎవరు అసలు దొంగలో, ఎవరు తెరచాటు వారికి మద్దతు పలుకుతూ ఉన్నారో, ఏ రకంగా స్టీల్ ప్లాంట్ ఉద్యమం మీద మొసలు కన్నీరు కార్చారో ఇవన్నీ కూడా ఈరోజు బయటపడతా ఉన్నాయి. సో రేపు డెఫినెట్గా ముగ్గురు కలిసి వచ్చినప్పుడు సమాధానం ప్రజలకు చెప్పాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఆ సమాధానం చెప్పిన తర్వాత మా స్టాండ్లో ఏ రోజు మార్పు ఉండదు. ప్రైవేటీకరణకి వ్యతిరేకం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేటువంటి స్టాండ్కి నిలబడి ఉంటాం. దాన్ని ఆపేటి వరకు మేము పోరాటం చేస్తాం. ఇదే నియోజకవర్గంలో మీ తండ్రి గారు, మీ తాతగారు కూడా ప్రాతినిధ్యం వహించారు. ఇప్పుడు మళ్ళీ ఇటువంటి అవకాశం మీకు దక్కింది, దీన్ని ఏ విధంగా భావిస్తుంది? గడిచినటువంటి 50 ఏళ్ళుగా, 45 సంవత్సరాల నుంచి ఈ ప్రాంతంలో రాజకీయాల్లో ఉన్నటువంటి కుటుంబం నుంచి వచ్చి ఈ ప్రాంతానికే ప్రాతినిధ్యం వహించేటువంటి అవకాశం కూడా 2 పర్యాయాలు నా కుటుంబానికి వచ్చింది. ఇప్పుడు మళ్ళీ ప్రజలను ఓటు అడిగేటువంటి అవకాశం, ఈ ప్రాంతానికి సేవ చేసుకునేటువంటి అవకాశం, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ ప్రాంతానికి మరింతగా, ఎందుకంటే గాజువాక అనేటువంటిది ఇప్పుడు ఉన్నటువంటి రాష్ట్రంలో అత్యధికంగా జిఎస్డిపి ఎక్కువ ఉన్నటువంటి మండలాల్లో గాజువాక మండలం ఒకటి. పర్ క్యాపిటల్ ఇన్కంలో కూడా మిగిలినటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి 500 పైచిలకు మండలాల్లో గాజువాక పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఉన్నటువంటి పట్టణాల్లో కూడా అత్యంత వేగవంతంగా అభివృద్ధి చెందినటువంటి పట్టణం కూడా గాజువాక పట్టణం. సో ఇటువంటి పట్టణానికి, విశాఖపట్నానికి ఆనుకొని ఉన్నటువంటి, వైజాగ్ లాంటి సిటీస్కి ఆనుకొని ఉన్నటువంటి పట్టణం గాజువాక. సో విశాఖపట్నానికి ధీటుగా ఈ ప్రాంత అభివృద్ధి చేయాలి. గాజువాకలో ఇదివరకు ఏంటంటే మా ప్రాంతంలో ఉన్నటువంటి వారు ఏదైనా కావాలంటే విశాఖపట్నం వెళ్ళేవారు. కానీ రేపు రానటువంటి కాలంలో గాజువాక స్వతహాగా ఈ ప్రాంతంగా ఎదిగి
ఏది అవసరం ఉన్నా సరే గాజువాకలో అన్ని సౌకర్యాలు ఉన్నాయి, అన్ని రకాలైనటువంటి ఫెసిలిటీస్ గాజువాకలో ఉన్నాయనేటువంటి విధంగా రేపు రానటువంటి కాలంలో ఈ ప్రాంత అభివృద్ధికి కృషి చేస్తానని కూడా తెలియజేస్తున్నాను. తాను పుట్టి పెరిగిన నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించే అవకాశం దక్కడం ఒక సంతోషంగా భావిస్తున్నానని, గతంలో తన తండ్రి తన తాత కూడా ఇదే నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచి, అలాగే తన తండ్రి ఎమ్మెల్యేగా కూడా గెలిచి మంత్రిగా ప్రాతినిధ్యం వహించారని, రానున్న రోజుల్లో నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేస్తానని చెప్తున్నారు. అలాగే స్టీల్ ప్లాంట్ ఉద్యమానికి మొదటి నుంచి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఏ విధమైన అన్నదానాలు అందిస్తుందో రానున్న రోజుల్లో అదే రకమైన మద్దతులు, సహాయ సహకారాలు ఉంటాయని చెప్తున్నారు. కెమెరామెన్ రమేష్తో నాయుడు, విశాఖపట్నం నుంచి.